సైట్ని అన్యాయకాంక్షం అవుతున్నది. అది గతంలో రాజా గారి ఆ సైటు, రాజా గారు ఈ ప్రాంతంలో టౌన్ కావచ్చు, విలేజ్లు కావచ్చు, ఎన్నో వందల ఎకరాలు గవర్నమెంట్కి స్వాధీనం చేయడం జరిగింది. అప్పుడు రాజా గారు స్వాధీనం చేసిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్న ఈ స్థలాన్ని, ఆ స్థలము మేత పరంబోగ్గా రిజిస్టర్లో పాత రిజిస్టర్లో నమోదై ఉన్నది. కేరళంలో మీరు ఈరోజు చూస్తే కూడా పశువుల మేత పరంబోక రికార్డులో ఉన్నది. ఆ పశువు మేత పరంబోకని ఆ సైట్ని నీరుపాకు పోలైన ఆయనకి ఏక్సాల్ లీజు పట్ట. ఏక్సాల్ లీజు అంటే ఒక్క సంవత్సరానికి మాత్రమే, ఒక్క పంట పండించుకోవడానికి మాత్రమే ఏక్సాల్ లీజుకి అధికారం ఉంటుంది. ఆ ఏక్సాల్ లీజుని ఆయన పైరు పండించుకొని జీవనాధారం చేసుకునేటప్పుడు ప్రతి సంవత్సరం ఆ సైట్ని రిన్యూవల్ చేసుకోవాలి. ఈయన పైరు పెట్టుకోండి, మళ్ళీ ఇంకొస్తారు, మళ్ళీ ఆ పట్టాన్ని రద్దు అయిపోతుంది, మళ్ళీ ఇంకో పట్టా ఇస్తారు ఏక్సాల్ లీజు. ఆ విధంగా పోలేకునింది. అప్పటి వరకు అది పోలేగానే కొనసాగింది. ఈ రోజు కూడా పేరడంగల్లో మేత పరంబోగానే ఉన్నది, నీరుపాకు పోలే పేరు మీద ఉన్నది. ఈ మధ్యలో ఎందుకు ప్రైవేట్ వ్యక్తులు ధనాదాయం అయింది? అది ఎక్కడ ఏ అధికారి తప్పు చేశాడు? పాత రికార్డులు మొత్తం ఎంక్వైరీ చేసి ఏ అధికారి తప్పుడు చేస్తున్నాడు వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటే తప్ప మున్సిపాలిటీ హౌస్లను గవర్నమెంట్ హౌస్లో నిలబడవు. దీంట్లో ఖచ్చితంగా అధికారులు తప్పిదమే, అధికారులకు చేసిన అన్యాయము. అది ఎవరున్నా కావచ్చు. ఎట్లా మారింది? మీరే ఇది గవర్నమెంట్ సైట్ అని వెంగళగిరి దాసపడి దాకా బోర్డులో ఉండదు. వెంగళగిరి దాసపడి తర్వాత బోర్డు తీసేసి మళ్ళీ పెట్టాలా పడలేదు కమిషన్ గారు? ఎందుకు పెట్టలేదు? అవును సార్, తీసేసారు, తీసినా మళ్ళీ ఎందుకు పెట్టలేదు దాన్ని? ప్రభుత్వ స్థలం అని పెట్టిన బోర్డుని కోసం జాతరలో పార్కింగ్ కోసం తీసేశారు. దాని మీద ఎందుకు మన మీద నాటలేదు? ఎక్కడ పొరపాటు జరిగింది? ఆ మొత్తం సైట్ మీద వాళ్ళు ఫోటోలు తీసుకుని మీరు పెరికేశారా? వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు. ఫోటోలు తీసుకుని ఈరోజు మా స్వాధీనంలో ఉన్నది, ఇది గవర్నమెంట్ స్వాధీనం లేదు అని కోర్టు ప్రొటెక్ట్ చేశారు. ఇదంతా అధికారులు తప్పుదామే కదా? ఏం చెప్తాడు? ఏం చెప్పాడు? మేము పెట్టలేదు అన్నాడు. అదే ఇల్లు పెట్టిన అడుగుతున్నది. తీసేయండి, బోర్డు పెట్టాలి కదా అంటారు. చెప్పుకుంది కాదు సార్, బోర్డు మీరు తీసేశారు కదా, తీసిన తర్వాత మళ్ళీ ఎందుకో బోర్డు పెట్టలేదు మీరు? ఎవరు వాడుకుంటారు దాన్ని? అప్రోజే కదా, ఒక్కరోజే కదా, గవర్నమెంట్ స్థలం కాబట్టి వాడుతున్నారు. మరి గవర్నమెంట్ స్థలం బోర్డు పెట్టాలి కదా. ఇది మీరు జాతర అప్పుడు జరిగిన విషయం మాట్లాడుతున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి జరిగింది కథది. బోర్డు తీసినంత మాత్రాన వాళ్ళు వచ్చి ఎంటర్ అయిపోలేదు. కాదు, లేదు, బోర్డు తీసిన తర్వాత ఎంటర్ అయినారు. బోర్డు ఎంటర్ కాదు, మీరు ఎందుకు తీసేస్తాను? ఎంటర్ కాలేదు ఎవరు? లేదు, తప్పది. మరి ఎందుకైనా బోర్డు ఎంటర్ కాదు కదా? ఆ బోర్డు నుండి ఎంటర్ కాదు కదా ఇప్పుడు. అది కాదు సార్, అది కాదు. మీరు వాళ్ళు వేసుకొని ఎందుకు చూస్తారు? మీకేమో చూపించారా? నా కోర్టు జడ్జిమెంట్ అని. అవును, జడ్జిమెంట్ కాదు, వాళ్ళు స్వాధీనం చేసుకుని పెడతారా? వాళ్ళు స్వాధీనం చేసుకోలేసారు కదా, వాళ్ళు ప్రైవేట్ స్వాధీనం చేసుకోవాలి కదా. ఆర్టీఓ ఉండాలా? జడ్జిమెంట్ కాపీ ఆయన మరి ఎవరు చెప్తాడు? ఆర్టీఓ డివిజనల్ కావచ్చు, కానీ ఆయన మాత్రం ఆయన రూలు రూలా ఆయన ఎడ చెప్తాడని జడ్జిమెంట్ కాపీ ఆయన మరి ఎడ చెప్తాడు? పెద్దలు చెప్తే పెద్దలు చెప్తాడు, చంపేస్తారా? ఎట్లా పెడతాను నేను? ఆయన చెప్తాడు జడ్జిమెంట్ కాపీ అందుకుంటే జడ్జిమెంట్ కాపీ వచ్చింది, వాళ్ళకి అనుకూలంగా వచ్చింది అని నీకు మీకు అందరికి ఇవ్వాలా? ఏమి కాదు, ఆయన చెప్తాడు వచ్చిందని. ఏమి వచ్చింది వాళ్ళకి? మీరు ఎందుకు మున్సిపాలిటీ లేదండి, మనకి మున్సిపాలిటీ లేదంటే సార్ అది కాదు సార్. సార్ మీరు అడిగిన చెప్పండి సార్, సార్ మీరు అడిగిన చెప్పండి, మేము అడిగిన చెప్పండి సార్, మేము అడిగిన చెప్పండి. మీరు బోర్డు తీసిన బోర్డు ఎందుకు పెట్టాలి? మీరు ఈ రోజు పెట్టాలి. మీరు ఆ బోర్డు ఎంటర్ కాదు కదా, ప్రభుత్వం భూమి అని బోర్డు ఉంటే ఒప్పులేదు కదా. పాలకొండ చెప్తున్నారు మీరు, చైర్మన్ వర్గం చెప్పుంటే మా చెప్పుంటారు కదా, మేమందరం పోయింటాం. ఈరోజు అధికారులకు ఏమైంది?
ఒకసారి మీరే పెట్టిన గవర్నమెంట్ స్థానంలో మళ్ళీ మీరే ప్రైవేట్ స్థానం మీరు ఎట్లా చెప్తారు? ఎట్లా చెప్తారు మీరని? ప్రైవేట్ స్థానం మీరు ఎట్లా చెప్తారు? ఆటో మంది ఎట్లా చెప్తాడు? ఆయన జడ్జిమెంట్ కాపీ ఉంటుందా? ఆయన మీరు ఎట్టుంటారు? ఆయన ఎట్లా ఆయన మాత్రమా జడ్జిమెంట్ కాపీ ఆయన చెప్తారు కదా. రికార్డు అంతా ఏమైంది? దీని బయటికి పశువులు మేత పనుకోకండి. రాజా గారు దానాధర్మం చేశాడు దాన్ని. ఆ తల్లి మేత పనుకోక ఉంటే మీరు పోలైతే ఏ స్థాయిలో పట్టాయించారు? ఏమైంది రికార్డు అంతా? రికార్డు తీయండి బయటికి. ఆర్టీ వైద్యం ఎవరైతే రికార్డు మొత్తం బయట తీయండి. ఎవరో తప్పు జరిగింది వాళ్ళని కఠిన చర్య తీసుకోవాలా? లేదంటే మనం చేసి చూస్తున్నాం మున్సిపాలిటీ ఇది వాళ్ళ దృష్టి తీసుకోవాలి కదా. మీరు వాళ్ళ సలహా తీసుకోవాలి కదా. వాళ్ళు ప్రైవేట్ గవర్నమెంట్ స్థానం కోర్టు పోయారు మీరు పోవాలి కదా. మున్సిపాలిటీ పోవాలి కదా. మీరు ఎన్నో వాళ్ళు కోర్టుకే మనం మాట్లాడుతున్నామ్మా. నేను మాట్లాడుతున్నా మనం మాట్లాడుకుంటాం. అందరూ 25 మంది కౌన్సిలర్స్ మన వాళ్ళమే ఉన్నాము. ఏమి ప్రభుత్వ స్థలము ఎవరన్నా వచ్చి ఆక్యుపై చేసినప్పుడు మనం ఇప్పుడు ఆమోదిస్తున్నాము. రేపెల్లుండి లోపలే మనకు క్లియర్ కావాలని చెప్పి రామ్ కుమార్ రెడ్డి అన్న గారు కూడా చెప్పిన్నారు. మనమేమి ఇంత అర్చుకోవాల్సిన అవసరం లేదు. రామ్ కుమార్ రెడ్డి న్యాయం చేస్తాడు. అందరం నమ్మి ఆమోదిస్తున్నాము. దీనికి మీరు దీనికి మాట్లాడదంటారా? మేము మాట్లాడదా? మమ్మల్ని మాట్లాడి చెప్పాము. మాట్లాడా ఎందుకు గవర్నమెంట్ ఎందుకు కావాలి అయింది? ఎవరో లోపం అయింది. అధికారం లోపం అయింది. అధికారం లోపమే. జడ్జిమెంట్ కాదు ఎట్ట కట్టిస్తారు? ఎట్ట కట్టిస్తారని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అవును జడ్జిమెంట్ కాదు కావాలి కదా. ఏమీ లేదు. దయచేసి అందరూ ఇంత రికార్డు ఉన్నది దానికి. రికార్డు ఏమైంది? ఎక్కడ దాచుకోండి రికార్డు? ఎవరు స్వామి రికార్డు అంతా చేయండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్రభుత్వం మనం మాట్లాడుకుంటే జరిగిపోతుందా? మనం మాట్లాడితే దయచేసి గొడవ పడకండి.